అందరికీ నమస్కారం. నేటి విజయనగరం ప్రధాన వార్తలకి స్వాగతం. ద్విచక్ర వాహనాలు ఢీ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం. గంట్యాడ ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందగా మరో కానిస్టేబుల్కు తీవ్ర గాయాలైన ఘటన గంట్యాడ మండలంలో చోటు చేసుకుంది. పోక్సో కేసు నిందితులకు కఠిన కారాగార శిక్ష. బాలికను లైంగికంగా వేధించిన నిందితుడికి 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ పోక్సో న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చింది. అవమానించాడని అంతమొందించాడు. పోస్పాట్రాగా ఎరుకొండలో జరిగిన యువకుడి హత్య కేసును ఛేదించినట్లు సిఐ రామకృష్ణ గారు తెలిపారు. బాక్సింగ్లో మెరుపులు. రాష్ట్ర స్థాయి పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ. ముగ్గులేశారు, బహుమతులు పొందారు. వారధి వేదన, వీరిది నిర్లిప్తత. జామి గోసిరి నదిపై పలు చోట్ల కాజువేలు లేకపోవడంతో సమీప గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. జామి మండలంలో తాండ్రంగి, తానవరం గ్రామాల మధ్య గోసిరి నదిపై కాజువే లేక గజపతి నగరం, శృంగవరపుకోట నియోజకవర్గాల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. ఇవండి నేడు ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. సాక్షిలో చూద్దాం ఏం రాశారో. ప్రయాణ ఇక్కట్లు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సుల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు. ప్రధాన పర్యటనకు భారీ జన సమీకరణలో కూటమి ప్రభుత్వం. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 1519 ఆర్టీసీ బస్సులు కేటాయింపు. ప్రయాణికులకు తప్పని అవస్థలు. 80% ధాన్యం సేకరణ. జిల్లా వ్యవసాయ అధికారులు వీటి రామారావు. ఆటో బోల్తా 5కి గాయాలు. అంగన్వాడీలకి అందని జీతాలు. ఐసీడీఎస్లో కాంట్రాక్ట్ ఉద్యోగులది ఇదే పరిస్థితి. పండుగ ఎలా జరుపుకోవాలో తెలియని దుస్థితి. జిల్లాలో 2499 అంగన్వాడీ కేంద్రాలు. వీటిలో పనిచేస్తున్న 4684 మంది కార్యకర్తలు, ఆయాలు. హెచ్ఎంపీవీపై అలర్ట్. ఈఎస్ఐ ఆసుపత్రిలో సమస్యల కొలువు. వైద్యులు సిబ్బంది కొరతతో కార్మికులకు అందని సేవలు. సెలవులు 2 వైద్యులు. ఎక్స్రే టెక్నీషియన్ లేక నిలిచిన సేవలు. ఈఎస్ఐ పరిధిలో 19,000 మంది కార్మిక కుటుంబాలు. రైలు ఢీకొని వృద్ధుడి మృతి. విధులు ముగించి ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి. మరో కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డిఎంఎన్హెచ్ఓ జీవన్ రాణి. అటవీ ఉత్పత్తులు జీసీసీ కొనుగోలు కేంద్రాల వద్దే విక్రయించాలి. కృష్ణప్రసాదరావు, జీవీఎంసీ లిమిటెడ్ బ్రాంచ్ మేనేజరు. సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ తనూజారాణి. అరకు పార్లమెంటు సభ్యురాలు తనూజారాణి. రెవెన్యూ వసూళ్లపై దృష్టి సారించండి. కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హరినారాయణ. పేద నర్సింగ్ విద్యార్థినికి ఆర్థిక చేయూత. ఉన్నత చదువుల కోసం పేద విద్యార్థిని చేపడుతున్న తపనకు చిన్న శ్రీను సోల్జర్స్ అసోసియేషన్ అండగా నిలిచింది. ఈ మేరకు జిల్లాలోని మెరకముడిద మండలం ఎం గదపవలస గ్రామానికి చెందిన తుమరాడి దీపిక విశాఖలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో విద్యను అభ్యసిస్తుండగా ఫీజు అవసరాల నిమిత్తం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ మేరకు దీపిక తన తల్లితో కలిసి చిన్న శ్రీను సోల్జర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మధ్య సిరిసలను బుధవారం విజయనగరంలో కలిసింది. విద్యార్థిని ఇబ్బందిపై స్పందించిన సిరిసహస్ర తక్షణమే ఆర్థిక సాయం కింద 5,000 మొత్తాన్ని అందజేశారు. భవితకు దిక్సూచి. దేశాన్ని కాపాడుకుందాం. మతోన్మాదుల శక్తుల నుండి లౌకిక భారతదేశాన్ని కాపాడుకుందామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రెడ్డి శంకర్రావు పిలుపునిచ్చారు. సిపిఎం ప్రచార యాత్రలో భాగంగా పూల్బాగ్, దాబాతోట, గాజులరేగ తదితర చోట్ల బుధవారం మత సామరస్య ప్రచారోద్యమం చేపట్టారు. గవర కులస్తులను బీసీఏలోకి మార్చాలి. కూరగాయల పంటల పరిశీలన. పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి. సిఐ శ్రీనివాస్. ఇవి నేటి సాక్షిలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలండి. ఇక ప్రజాశక్తిలో చూద్దాం. మోడీ సభకు బస్సులు, ప్రయాణికులకు పాట్లు. ముగిసిన రెవెన్యూ సదస్సులు. జిల్లా వ్యాప్తంగా 6,754 దరఖాస్తులు. పట్టాదారు పాస్ పుస్తకాల కోసమే 4,854 అర్జీలు. మొత్తంగా రెవెన్యూ సమస్యలే ఎక్కువ. మోడీ సభకు బస్సులు, ప్రయాణికుల పాట్లు. విశాఖలో జరిగిన ప్రధాని మోడీ బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులన్నింటినీ అధికారులు తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సులు లేకపోవడంతో కాంప్లెక్స్కు వచ్చిన ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి గమ్యస్థానాలకు చేరుకునేందుకు నానా పాట్లు పడ్డారు.
బస్సులు లేక ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్స్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. హైకోర్టు ఉత్తర్వు తీసుకునేందుకు పీఓ నిరాకరణ. మధ్యాహ్నం వరకు చంటి బిడ్డతో అంగన్వాడీ హెల్పర్ నిరీక్షణ. యూనియన్ డిమాండ్తో ఉత్తర్వు కాపీ స్వీకరించిన సిబ్బంది. పన్ను వృద్ధి రేటు మరింత పెంచాలి. గుంతలు లేని రహదారులుగా 296 కిలోమీటర్లు. రెండో విడత పనులను త్వరగా పూర్తి చేయాలి. కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. పల్లి పండుగలో భాగంగా గుంతలు లేని రహదారులే లక్ష్యంగా జిల్లాలో చేపట్టిన రోడ్ల మరమ్మతు పనులు 296 కిలోమీటర్ల మేర పూర్తి చేయాలని కలెక్టర్ అంబేద్కర్ గారు తెలిపారు. రోడ్ల మరమ్మతు పనులపై రహదారులు భవనాల శాఖ అధికారులతో కలెక్టర్ అంబేద్కర్ తమ ఛాంబర్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 884 కిలోమీటర్ల మేర రహదారుల మరమ్మతులకు 176 పనులను ప్రతిపాదించడం జరిగిందని చెప్పారు. బీసీడీ నుంచి బీసీఏకు మార్చాలి. గవర్లను బీసీడీ నుంచి బీసీఏకు మార్చాలని, గవర్ జాతికి రిజర్వేషన్ కల్పించాలని గౌరీ సేవా సంఘం అధ్యక్షులు ఎంకేబీ శ్రీను డిమాండ్ చేశారు. సమ్మె ఒప్పందాల అమలుకు రేపు మున్సిపల్ కార్మికుల నిరసన దీక్ష. విశాఖ సాక్షిగా మరోసారి ద్రోహం. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాస. విశాఖ సాక్షిగా మోడీ మరోసారి ద్రోహం చేశారని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం శ్రీనివాస బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మోదీ ప్రసంగంలో రాష్ట్రాన్ని వేధిస్తున్న సమస్యలపై స్పందించకపోవడం తీవ్ర నిరసనకు గురిచేసిందని, ఆర్భాటంగా ఏర్పాటు చేసిన సభ, రోడ్ షోలకు తగ్గట్టుగా ప్రజలకు చేసిన మేలు లేదని పేర్కొన్నారు. ఆయన పదే పదే ప్రస్తావించిన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం ఆయన విధానపరంగానే ద్వేషించే ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ అయిన ఎన్టీపీసీ ద్వారా జరగడం ప్రభుత్వ రంగ ప్రాధాన్యత తెలుస్తోందన్నారు. గత 4 ఏళ్లుగా కార్మికులు పోరాడుతున్నా మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఊసే ఎత్తలేదని, విభజన చట్ట ప్రకారం రావాల్సిన మెట్రో రైలు మాట్లాడలేదని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీల సంగతి పూర్తిగా మరిచారని పేర్కొన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ కలిసిన డిఎస్టీడబ్ల్యూఈఓ. అసంపూర్తిగా అంగన్వాడీ కేంద్రాలు. మున్సిపల్ అవినీతిపై దర్యాప్తు చేపట్టాలి. బొబ్బిలి. ముగిసిన రెవెన్యూ సదస్సులో వేపాడ. ఒప్పంద జీవోల కోసం 10న నిరసన దీక్ష. మున్సిపల్ సమ్మె ఒప్పంద జీవోల కోసం ఈ నెల 10న నిర్వహించే నిరసన దీక్షలు విజయవంతం చేయాలని మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ జగన్మోహన్ పిలుపునిచ్చారు. ప్రధాని సభ ట్రాఫిక్ ఇక్కట్లు. విశాఖలో జరిగే ప్రధాన సభ సందర్భంలో జాతీయ రహదారిపై విశాఖ వెళ్లే వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేసి చెక్ చేశారు. భోగాపురం రూరల్ సీఏ రామకృష్ణ, ఎస్ఐలు దుర్గాప్రసాద్, పాపారావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఇవన్నీ నేటి విజయనగరం ప్రధాన వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.